ఇంట్లో నలుగురుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. ముఖ్యంగా ఎవరికి ఏది నచ్చినా కానీ, ఇంట్లో ఉండే అమ్మలకి మాత్రం పిల్లలు ఏది ఇష్టంగా తింటారో అదే చేయాలనిపిస్తుంది. అదే చేస్తారు కూడా. మా పిల్లలకైతే పెద్ద బాబుకైతే కొంచెం ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం మసాలా స్మెల్ వచ్చినవైతే వాడు ఇష్టంగా తింటాడు. చిన్నబాబు కూడా కొంచెం పర్లేదు తింటాడు గానీ, వాడికి కొంచెం పులుసులాగా, గ్రేవీలాగా, రసము, సాంబార్ అలాంటివి వాడు ఎక్కువగా ఇష్టంగా తింటాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాక్సిమం స్కూల్స్‌కి రైస్ రెసిపీ గానీ, వెజ్ రెసిపీ గానీ చేస్తే కొంచెం ఇష్టంగానే తింటారు కాబట్టి కానీ ఇష్టాలు పక్కన పెడితే కొన్నిసార్లు కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు నేను చాలా బ్లెస్డ్ అనిపిస్తది. మా పిల్లలు ఫుడ్ విషయంలో అస్సలు ఏడిపించరు. ఏ విషయంలోనూ ఏడిపించరు. నచ్చితే ఒక ముద్ద తింటారు. లేకపోతే మాకు ఇంతే చాలని చెప్పేస్తారు. ఒకవేళ పెట్టేసిన తర్వాత తినలేకపోయి ఇబ్బంది పడితే మాత్రం సారీ మమ్మీ వదిలేసాము తినలేకపోతున్నాం అని మాత్రం చెప్తారు. అది నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఫుడ్‌ని వేస్ట్ చేయకూడదని మా పిల్లలకి తెలిసిందనేసి. మరి మీ పిల్లలు ఫుడ్ విషయంలో ఎలా బిహేవ్ చేస్తారో కామెంట్ చేయండి.